దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. తిరుమల లడ్డు విషయంలో అసలు ఏం జరిగింది ఏంటి? తాము ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి లడ్డు అపవిత్రమైందా? తాము జంతువుల కొవ్వు కలిపిన లడ్డు తిన్నామా అంటూ కోట్లాది తిరుమల భక్తులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురవుతున్నారు. ఈ అంశంలో నిజాలు తేలాలంటూ హిందూ ధార్మిక సంస్థలు, సామాన్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. So it's a big hurting issue. We have to inquire into it and find the culprits and book them to take them to task. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ ను ఏర్పాటు చేసింది. సీట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. మరోవైపు ఈ పాపానికి మూల కారణమైన జగన్ కూడా తనకేమీ తెలియదన్నట్టు ఈ విషయంలో విచారణ జరిపించాలని కోరుతూ దేశ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే ఆ లేఖలో అన్ని అబద్దాలే ఉన్నాయంటున్నారు భక్తులు. ఇదిలా ఉండగా ఈ ఆరోపణలపై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలతో సహా అనేక మంది విడివిడిగా సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. టీటీడీ మరో మాజీ